ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మొక్కపాటి లక్ష్మీనాగమాధురే. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా లేపాక్షి ఆలయంలో తిలకించిన బొమ్మలాట ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. వికసిత్ భారత్ సంకల్పయాత్రలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 15 కోట్ల మంది భాగస్వాములయ్యారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. దేశంలో అంకుర పరిశ్రమలకు సంబంధించి కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్కు 3వ స్థానం లభించింది. వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రచార రథాలు కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తున్నాయని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవ్సింహ్ చౌహాన్ వెల్లడించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహంతో నగరానికి చారిత్రక గుర్తింపు వస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా లేపాక్షి ఆలయాన్ని సందర్శించినప్పుడు తాను తిలకించిన బొమ్మలాట ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. లేపాక్షి ఆలయంలో ఎప్పటికీ గుర్తుండిపోయే బొమ్మలాట ప్రదర్శన చూశానని, ఇందులో రామాయణ అంశాలను ప్రస్తావించిన తీరు ఎంతో బాగుందని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో తన ఆనందాన్ని పంచుకున్నారు. గురు గోబింద్ సింగ్ జీ ప్రకాష్ ఉత్సవ్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ధైర్యాన్ని, కరుణను గుర్తు చేసుకుంటున్నట్లు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. గురు గోబింద్ సింగ్ జీ జీవితం చాలా మందిని ఉత్తేజితపరిచిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్లో వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 15 కోట్ల మంది యాత్రలో భాగస్వాములయ్యారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. అభివృద్ది చెందిన భారతదేశాన్ని చేరుకునే లక్ష్యం దిశగా ఇది భారీ ప్రగతికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ది చేయాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ సంకల్పయాత్రను ప్రారంభించారని, ప్రజలు చాలా ఉత్సాహంగా అందులో పాల్గొంటున్నారని సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో కేంద్ర మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం పట్ల ప్రజలకు ఈ నమ్మకం పెరుగుతూనే ఉంటుందని, భారతీయులను ప్రజా సంక్షేమ పథకాలతో అనుసంధానం చేస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశంలో అంకుర పరిశ్రమలకు సంబంధించి కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్కు 3వ స్థానం లభించింది. నిన్న అంకుర పరిశ్రమల దినోత్సవం సందర్భంగా స్టేట్ స్టార్టప్ ర్యాంకింగ్ 2022 నివేదికలో కేంద్ర వాణిజ్య శాఖ ఈ ర్యాంకులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోటికి పైగా జనాభా ఉన్న, కోటి లోపల జనాభా ఉన్నవిగా విభజించి ఈ ర్యాంకులను విడుదల చేసింది. ఢిల్లీలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆయా రాష్ట్రాలకు పురస్కారాలను అందజేశారు. కాగా తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వాతావరణ సమాచారం అందించేందుకు భారత వాతావరణ శాఖ ఐఎండీ ఒక నూతన యాప్ను ఆవిష్కరించింది. ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి వాతావరణ సమాచారం హర్ హర్ మౌసం హర్ ఘర్ మౌసం అనే పేరుతో ఐఎండీ 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ యాప్ను విడుదల చేసింది. ఈ యాప్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ యాప్ ద్వారా ప్రతిరోజు మాత్రమే కాకుండా రానున్న 5 రోజులకు కూడా వాతావరణ సమాచారం తెలుసుకోవచ్చు. ఆంగ్లం, హిందీ, తెలుగుతో పాటు మరొక 11 ప్రాంతీయ భాషల్లో వాతావరణ సమాచారం అందుబాటులో ఉంటుంది. దీనివల్ల రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలను తగినంత ముందుగానే రూపొందించుకునే వీలుంటుందని ఐఎండీ అధికారులు తెలిపారు. వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రచార రథాలు కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తున్నాయని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవ్సింహ్ చౌహాన్ అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఈరోజు ఆయన భారతీయ జనతా పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను చేశామని, కేంద్ర ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు వరంలాగా మారాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాల నుంచి దేశాభివృద్ది కోసం నరేంద్ర మోదీ అహర్నిశలు కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి పేర్కొంటూ, प्रधानमंत्री आदरणीय मोदी जी के नेतृत्व में एनडीए की सरकार ने पिछले 10 साल से जो देश हित में, समाज हित में काम किया है, जो काम गरीब कल्याण का हुआ, जो काम इंफ्रास्ट्रक्चर का हो, इस सरकार की विदेश नीति हो, सुरक्षा नीति हो या आर्थिक नीति हो, पूरे विश्व में देश की प्रशंसा हो रही है. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
అయోధ్యలో ఈ నెల 22వ తేదీన జరగనున్న బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన సాంప్రదాయ క్రతువు ఈరోజు రెండవ రోజు కొనసాగుతోంది. శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో విగ్రహ నిర్మాణ స్థలంలో కూడా పూజలు నిర్వహించారు. కాగా రామ్లల్లా విగ్రహాన్ని ఊరేగింపుగా ఈరోజు అయోధ్య పట్టణానికి తీసుకొస్తున్నారు. మరొక వైపు 22వ తేదీన బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనే విశిష్ట అతిథుల కోసం ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. వీరి కోసం పలు కాటేజీలను నిర్మించింది. 50 దేశాల నుండి 53 మంది ప్రత్యేక అతిథులు అయోధ్య సందర్శిస్తున్నట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. సమాజంలో అసమానతల తొలగింపునకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. ఈ అంశంపై విజయవాడలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ రీతిలో అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 125 అడుగుల ఎత్తున ఏర్పాటు చేస్తున్న ఈ భారీ విగ్రహంతో విజయవాడ నగరానికి చారిత్రక గుర్తింపు వస్తుందని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తోందని తెలిపారు. త్వరలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో నగదు ఉపసంహరణలు, డిపాజిట్ల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదాయ పన్ను శాఖ అన్ని బ్యాంకులను ఆదేశించింది. ఒక్క రోజులో 10 లక్షల రూపాయలు అంతకు మించి నగదు ఉపసంహరించినా, డిపాజిట్ లేదా బదిలీ చేసినా బ్యాంకులు తమకు వివరాలు అందించాలని సూచించింది. అలాగే 2,000 రూపాయలకు మించి యూపీఐ ద్వారా చెల్లించినా ఆ వివరాలను తెలియజేయాలని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి ఆ పథకాల ప్రయోజనాలను వారికి చేరవేసే ఉద్దేశంతో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్పయాత్ర ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు గుంటూరు జిల్లాలో 106 మారుమూల గ్రామాల్లో ఈ యాత్ర సాగింది. ఈ యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం మాత్రమే కాకుండా యువతను జాగృతం చేసేలా నెహ్రూ యువ కేంద్రం తన వంతు కృషి చేస్తోంది. అధిక శాతం మంది ప్రజలు ఈ యాత్రలో భాగస్వాములయ్యేలా ప్రోత్సహిస్తున్నామని గుంటూరు జిల్లా నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్ జానకిరామయ్య వివరిస్తూ The programs that we can see in these portals are National Youth Festival, Ek Bharat Shresth Bharat Boot Camp. By these programs, we can integrate the skill development and communication sectors. It is very easy to get the registration through our mobile number and getting the OTP. Here, we can get various skills that comes under pending communication and the opportunities that we can empower our skills in various sectors like agriculture, finance, business, and so on. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 109వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 180011780 నంబర్కి ఈ నెల 26వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. సంక్రాంతి సెలవుల అనంతరం ఆంధ్రప్రదేశ్లోని తమ స్వస్థలాల నుండి హైదరాబాద్కు పయనమవుతున్న ప్రయాణికులతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలోనూ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్లే ప్రయాణికులతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన బస్ స్టేషన్లలో తీవ్ర రద్దీ నెలకొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా లేపాక్షి ఆలయంలో తిలకించిన బొమ్మలాట ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. వికసిత్ భారత్ సంకల్పయాత్రలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 15 కోట్ల మంది భాగస్వాములయ్యారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. దేశంలో అంకుర పరిశ్రమలకు సంబంధించి కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్కు 3వ స్థానం లభించింది. వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రచార రథాలు కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తున్నాయని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవ్ సింహ్ చౌహాన్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.